వైల్డ్ ఫైర్ అంటే ఎట్టా ఉంటాదో రీల్లోనే కాదు రియల్గాను జనం చూశారు మచ్చా. సడన్గా పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రత్యక్షం కావడం, కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం ఇవ్వకుండానే అరెస్టు చేయడం, అక్కడి నుంచి పిఎస్కు అట్నుంచి ఆసుపత్రికి, ఆ తరువాత నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించడం, విచారణ అనంతరం కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించడం, ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించడం, ఈలోపు క్వాష్ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం, ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో తెల్లవారే వరకు అల్లు అర్జున్ను జైల్లోనే ఉంచడం, ఇదంతా సినిమా సీన్లులాగా వెంటనే జరిగిపోయాయి. కానీ ఇదే ఇష్యూ ఇండియా వైడ్గా వైల్డ్ ఫైర్లా మారిపోయింది. అల్లు అర్జున్కు సపోర్టుగా నిలుస్తూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అనే #Xలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా యావత్ సినీ పరిశ్రమ బన్నీ అరెస్టును ఖండించింది. పొలిటికల్గాను ప్రకంపనలు సృష్టించింది. ఇంతకీ డిసెంబర్ 4 రాత్రి సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది? ఆ తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణమా? సిపికి సెక్యూరిటీ కోరామని సంధ్యా థియేటర్ యాజమాన్యం చూపిస్తున్న లేఖపై పోలీసుల సమాధానం ఏంటి? రాజకీయ సభల్లో తొక్కిసలాటల కారణంగా జనాలు చనిపోతే అరెస్టులు ఉండవా? ఆ ఎల్లో మీడియా అల్లు అర్జున్ను విలన్గా చిత్రీకరిస్తోందా? అది రికార్డులు తిరగరాసే సినిమా రిలీజ్ అవుతున్న సమయం. డిసెంబర్ 4వ తేదీ రాత్రి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది చాలా బాధాకరం. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలు కావడం బాధించే విషయం. ఎవరిపై ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఎన్ని లక్షల రూపాయల పరిహారం ఇచ్చినా ఆ కుటుంబానికి ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆ బిడ్డకు తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను A11గా చేర్చారు. ప్రధానంగా 2 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే నిందితుడికి కనీసం 5 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జిని అరెస్టు చేయగా అల్లు అర్జున్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది. ఈ అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వకపోతే ఎలా? దిస్ ఈజ్ టూ మచ్ అంటూ మాట్లాడారు. అరెస్టు నుంచి మరుసటి రోజు అల్లు అర్జున్ రిలీజ్ వరకు ఒక హై డ్రామా నడిచింది. ఉదయం 11:30 గంటల సమయంలో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పటి నుంచి ఈ హై డ్రామా కంటిన్యూ అయింది. 1 గంట సమయంలో చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ తరలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల లాయర్ల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే సమయంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ కుటుంబ సభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయినా బెయిల్ ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో తెల్లారే వరకు అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, పుష్ప అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు ఎందుకు సృష్టించింది? క్వశ్చన్ నెంబర్ 3, బన్నీ అరెస్ట్ అయితే ఎల్లో మీడియా రాక్షసానందం దేనికి? క్వశ్చన్ నెంబర్ 4, బన్నీ వస్తున్న విషయం థియేటర్ యాజమాన్యం ముందే చెప్పిందా? పుష్ప అరెస్టు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అల్లు అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ చట్టం తన పని కరెక్ట్గా చేసిందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, పుష్ప 2 సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9:30 గంటల నుంచి ప్రదర్శించడానికి ప్రభుత్వమే అనుమతిచ్చింది. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. అందులో ఏం రాశారో తెలుసా? వినండి. ఈ మెమోలో క్లియర్గా ఒక విషయాన్ని చెప్పింది. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ and the commissioners of police in the Telangana concerned are requested to take necessary follow-up action in the matter accordingly.
మరి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అల్లు అర్జున్ మాత్రమే బాధ్యత తీసుకోవాలా? ఇక పాయింట్ నెంబర్ 2, అదే రోజు బన్నీ సహా పుష్ప సినిమాకు సంబంధించిన యాక్టర్లు సంధ్యా థియేటర్కు వస్తున్న విషయాన్ని ఆ థియేటర్ యాజమాన్యం లేఖ ద్వారా పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తగిన సెక్యూరిటీ ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. మరి ప్రమాదం జరిగితే బన్నీ మాత్రమే బాధ్యత వహించాలా? ఆ లేఖపై పోలీసులు ఏం చేశారు? దీనిపై పోలీసుల వెర్షన్ ఏంటి? కేవలం ఆ తొక్కిసలాటకు, మహిళ మృతికి అల్లు అర్జునే కారణమన్నట్లుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? నిజం చెప్పాలంటే ఆ ఘటన ఒక దురదృష్టకరమైన ఘటన. ఓ మహిళ మృతి చెందడం చాలా బాధాకరం. ఇది ఎవరూ కాదనలేని విషయం. కానీ ఈ ఘటనలో పుష్పను మాత్రమే విలన్గా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. దీనిపై ఎంతో హుందాగా అల్లు అర్జున్ స్పందించారు. ఆమె మృతికి సంతాపం కూడా ప్రకటించారు. 25 లక్షల ఆర్థిక సహాయం కూడా అనౌన్స్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లాడి బాగోగులు కూడా తానే చూసుకుంటానని అన్నారు. అయినా అతనిపై ఓ వర్గం ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారం చేస్తోంది. ఇక అల్లు అర్జున్ని అరెస్టే చేయాలనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు రావాలని చెప్పి ఆయనకు కొంత సమయం కూడా ఇవ్వచ్చు. అదేది కాదని హడావుడిగా బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అందులోనూ శుక్రవారమే ఇదంతా జరగడం, శని ఆదివారాలు జైల్లోనే ఉండేలా ప్లాన్ చేశారన్న వాదనలు ఏకంగా నేషనల్ మీడియా వేదికగానే దేశవ్యాప్తంగా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీకి చెందిన అభిమానులైతే ఇంకో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, ఆ తరువాత సర్దుకుని మళ్ళీ ఆయన పేరు చెప్పి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అలా ఆయన పేరు మర్చిపోవడం వల్లే ఈ అరెస్టు జరిగిందని, ఇక జీవితాంతం ఆ పేరు అల్లు అర్జున్కి గుర్తుండి పోతుందన్నట్లుగా మీమ్స్తో కొందరు చెలరేగిపోతున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ఇంత పెద్ద ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి అందరూ చూశారు. నాడు చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుపై పడి దొల్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఎక్కడున్నారు? ఎందుకు పరామర్శించలేదు? కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు పెట్టలేదు? కుటుంబ బంధాల గురించి సభల్లో లెక్చర్లు దంచడం కాదు, మన ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డవాడే ఇంటికి పెద్ద అవుతాడు, సొసైటీలో నాయకుడవుతాడు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాటలు నేరుగా ప్రమేయం లేకపోయినా హడావుడిగా అల్లు అర్జున్ను అరెస్టు చేశారు కదా. మరినాడు గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వ తప్పిదాలతో చోటు చేసుకున్న తొక్కిసలాటలు 27 మంది చనిపోతే దానికి ఎవరిని అరెస్టు చేయాలి? కందుకూరు ఇరుకు సందుల్లో రాజకీయ సభ పెట్టి 8 మందిని అన్యాయంగా చంపేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? పప్పు బెల్లాలు పేరు చెప్పి గుంటూరులో 3 చంపేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? అంతెందుకు, సచిన్ మీద పిచ్చి ప్రేమతో ఆయన ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు వెళ్ళిన అభిమాని తొక్కిసలాటలో చనిపోతే సచిన్ టెండూల్కర్ను అరెస్టు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది ఎవరు? ఇక అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు నేరుగా బన్నీని బాధ్యుని చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఎక్స్ వేదికగా నిలదీశారు. కానీ పవన్ కళ్యాణ్లో మాత్రం చలనం కనిపించలేదు. అలాగే పుష్ప అరెస్టుపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ అరెస్టును ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ అని తేడా లేకుండా ప్రముఖ పార్టీల నేతలంతా ఖండించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సెన్సేషన్ కోసమే ఈ అరెస్టు చేశారంటూ ఆరోపించారు. దీనికి కౌంటర్గా నేషనల్ మీడియాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఇక టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కి బాసటగా నిలిచింది. ఇక ఇదే సందర్భంలో ఎల్లో మీడియా గురించి కూడా మాట్లాడుకోవాలి. జైల్లో పుష్ప అని భారీ హెడ్డింగ్ పెట్టి దాని కింద యూటీ నెంబర్ 7697 అని రాసి మరి రాక్షసానందం పొందింది. బన్నీని ఒక క్రిమినల్గా చిత్రీకరించింది. నాడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో టాలీవుడ్ సినీ పెద్దలంతా ఆయన్ను కలిశారు.
ఆ సమయంలో సీఎం జగన్ వారిని అవమానించారంటూ ఇదే ఎల్లో మీడియా విషపు రాతలు రాసింది. నిజానికి నాడు సినీ ఇండస్ట్రీ పెద్దలతో జగన్ ఎంతో హుందాగా ప్రేమగా మాట్లాడారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలంతా ఆయన చెప్పిన మాటలకు, ఆయన ట్వీట్ చేసిన విధానానికి ఎంతో సంతోషించారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దీనిపై విష ప్రచారం చేసింది. మరిప్పుడు అదే ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద హీరో, నేషనల్ అవార్డు విన్నర్, పుష్ప సినిమాతో ఇండియన్ రికార్డులు చెల్లాచెదురు చేసిన హీరోను హడావుడిగా అరెస్టు చేస్తే ఇది ఇండస్ట్రీని అవమానించడం కాదా? మరి ఈ విషయం ఎల్లో మీడియాకు కనిపించదా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల అభ్యర్థి తన ప్రాణ స్నేహితుడికి మద్దతు పలకడమేనా అల్లు అర్జున్ చేసిన నేరం? ఈ ప్రశ్నలే ఇప్పుడు రీసౌండ్లో వినిపిస్తున్నాయి. ఒక స్నేహితుడి కోసం అల్లు అర్జున్ ఎంతో మందిని ఎదిరించాడు. నేరుగా తన ప్రమేయం లేని తప్పుకు జైలు వరకు వెళ్ళొచ్చాడు. నాడు స్నేహితుడికి మద్దతు పలికిన క్షణం నుంచి నేటి అరెస్టు వరకు తన వెనుక ఏం జరుగుతోందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలిసినా ఏ మాత్రం మాట తోలకుండా హుందాగా వ్యవహరించాడు. పుష్ప సినిమాతో ప్రేక్షకులు, అభిమానుల మనసు గెలిచాడు. నిజ జీవితంలో కష్టాలను నవ్వుతూ ఎదుర్కొంటూ అందరి మనసులు గెలిచాడు. ఒక్కటి మాత్రం నిజం, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో దూకుడు, ప్రత్యర్థులపై ఆరోపణల్లో భాగంగా నాగార్జున కుటుంబాన్ని నడివీధిలోకి లాగడంలో దూకుడు, అల్లు అర్జున్ను అరెస్టు చేయటంలో దూకుడు, ఓవరాల్గా ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య ఉన్న కనెక్షన్ కట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మాత్రం గన్ షాట్.